మోసపోకుడి, దేవుడు వెక్రింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తారు. అన్యాయానికి తగిన శిక్ష ఫలము ఎవరైనప్పటికీ పొందక తప్పదా? వివరాలు తెలుసుకుందాం. మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ రాజుల గ్రంథము 9-10 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యెహోషాపాతు కుమారుడైన యెహూను అభిషేకించడానికి వెళ్ళమని ఎలీషా తన శిష్యుల్లో ఒకరిని పంపించాడు. అతడు యెహూను బయటకు రప్పించి లోపలి గదిలోనికి పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద పోసి అతనికి పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత యెహూ చేయవలసిన పని ఏమిటంటే యెజబెలుకు ప్రతీకారం చేయలాగున ఆహాబు సంతతిలో ఏ పురుషుడు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయాలి. నాబోతు రక్తము వాని కుమారుల రక్తములకు ప్రతిగా ఇది జరిగింది. ఆహాజు పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ యెహూ అతన్ని తరిమి రథం మీదనే అతన్ని హతం చేయండి అని ఆజ్ఞాపించాడు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారమే ఇది జరిగింది. ఆ తర్వాత షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేల్ అధిపతులకు పెద్దలకు యెహూ తాకీదు వ్రాయించి ఆహాబు 70 మంది కుమారుల్లో ఒకని రాజుగా నియమించండి అన్నప్పుడు అది విన్న జనులు బహు భయపడి, మేము మీకు దాసులం, నీవు సెలవిచ్చిన ప్రకారము సమస్తము జరిగిస్తాం, మాకు మరెవరూ రాజుగా వద్దు, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయమని యెహూకు తెలియజేశారు. ఇక అప్పుడు జరిగిన విషయాలను నేటి ఈ పాఠంలో మనము చర్చించుకుందామా? ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం 2 రాజులు 9వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో మొదటి 10 వచనాలు వినండి. ప్రవక్త అయిన ఎలీషా, అతని శిష్యుడు కనపడుతున్నారు. ప్రవక్త అయిన ఎలీషా తన శిష్యులలో ఒకణ్ణి పిలువనంపించి అన్నాడు, నీవు నడుము బిగించుకో, తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాతుకు పోయి యెహూ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి అతనితో చెప్పాలి, యెహోవా వాక్కు, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తుణ్ణిగా చేశాను. ఈ మాట చెప్పి ఆలస్యము చేయకుండా తలుపు తీసి పారిపో. యువకుడైన ఆ ప్రవక్త అలాగే వెళ్ళాడు. రామోత్ గిలాదులో సైన్యాధిపతులు కూర్చొని ఉన్నారు. యువ ప్రవక్త అన్నాడు, అధిపతి, నీకొక సమాచారము తెచ్చాను. అందుకు యెహూ అన్నాడు, ఇందరిలో అది ఎవరిని గూర్చినది? యువ ప్రవక్త అన్నాడు, అధిపతి, అది నిన్ను గూర్చినదే. అందుకు యెహూ లేచి ఇంటిలో ప్రవేశించాడు. యువకుడు అతని తల మీద తైలం పోసి అన్నాడు, యెహోవా వాక్కు, ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తుణ్ణిగా చేస్తున్నాను. నీవు యెజబెలుకు ప్రతీకారం చెయ్యాలి. నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతం చెయ్యి. యెహోవా సేవకులను ప్రవక్తలను వారు హతము చేశారు కదా. ఆహాబు సంతతిలో ఏ పురుషుడు మిగలకుండా అందరినీ హతం చెయ్యి. యెరోబాము కుటుంబీకులను బయషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబీకులను అప్పగిస్తాను. యెజబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడుతుంది. ఆ యువకుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాడు. 11 నుండి 24వ వచనం వరకు వినండి. దేశంలో రాజకీయ విప్లవం చెలరేగింది. వివరాలు: యెహూ బయలుదేరి తోటి సేవకుల వద్దకు వచ్చాడు. ఏమి జరిగిందో చెప్పవలసిందని వారు యెహూను ఒత్తిడి చేశారు. యెహూ వారికి జరిగింది చెప్పాడు. యెహోవా నన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేశాడు. ఈ వార్త ఆ యువకుడు చెప్పాడు. వెంటనే వారు తమ వస్త్రాలను మెట్ల మీద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడు అని చాటించారు. యెహోరాము మీద యెహూ పన్నిన కుట్ర ఇదంతా.
అప్పుడు యెహోరాము ఇశ్రాయేలు వారితో కలిసి సిరియా రాజైన హజాయేలును ఎదిరించడానికి రామోత్ గిలాతు దగ్గర కావలి ఉన్నాడు. ఈ యుద్ధంలో యెహోరాము గాయపడ్డాడు. చికిత్స కోసమై అతడు యెజ్రెయేలు ఊరికి వచ్చాడు. యెహోరాము మంచం పట్టి ఉన్నాడు. అతడు తప్పించుకొని పోకుండా యెహూ కట్టుదిట్టం చేశాడు. అప్పుడు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించడానికి వచ్చి ఉన్నాడు. యెజ్రెయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యెహూతో కలిసి వస్తున్న సైన్యాన్ని చూచి ఈ సంగతి తెలియజెప్పాడు. యెహోరాము మనిషిని పంపి సమాధానంగా వస్తున్నావా అని అడిగించాడు. యెహూ అన్నాడు, సమాధానంతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరా. వాడు అలాగే వెళ్ళిపోయాడు. రెండవ రౌతును కూడా పంపించాడు. అతడు కూడా అలాగే వెళ్ళిపోయాడు. యెహోరాము అహజ్యా తమ తమ రథాలనెక్కి యెహూకు ఎదురు వెళ్ళారు. నాబోతు భూభాగమందు అతణ్ణి ఎదుర్కొన్నారు. యెహూ అన్నాడు, యెహోరాము, నీ తల్లి యెజెబెలు జారత్వము, చిల్లంగితనము అపరిమితమైపోయాయి. నిన్ను తుదముట్టిస్తాను. యెహోరాము రథము తిప్పి అరిచాడు, ద్రోహము జరుగుతున్నది. అతడు అలాగే పారిపోయాడు. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసుకొని పోయింది. గనుక అతడు తన రథమునందే ఒరిగాడు. చూచారా, యెహూ రాజయ్యాడు. యోరాము జబ్బుపడ్డాడు. యోరాము అహజ్యా ఒకే చోట చేరారు. రాయబారం పంపిన 2 రౌతులు తిరిగి రాలేదు. యెహూ వచ్చి రాజును హతమార్చాడు. యెహూ తిరుగుబాటును యోరాము గుర్తించాడు. ద్రోహం ద్రోహం అని కేకలు పెట్టాడు. యెహూ బాణం వేసి అతణ్ణి హతమార్చాడు. గమనించాలి, ఈ సందర్భంలో యోరామును యెహోరాము అనడం జరిగింది. యోరాము అన్నా యెహోరాము అన్నా ఒకరే. ఇశ్రాయేలు రాజు యూదా రాజు ఒకరిని యోరాము అని మరి ఒకరిని యెహోరాము అని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు 25 నుండి 37 వచనం వరకు చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. యెహూ తన అధిపతి అయిన బిద్కరును పిలిచి అన్నాడు, అతణ్ణి ఎత్తి నాబోతు భూభాగమందు పడవెయ్యి. జ్ఞాపకం చేసుకో, యెహోవా వాక్కు, నిశ్చయంగా నాబోతు రక్తాన్ని అతని కుమారుల రక్తాన్ని నిన్నటి దినమున నేను చూచాను. గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేస్తాను. యూదారాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయాడు. యెహూ ఆజ్ఞాపించాడు, అతణ్ణి తరమండి, రథమందే అతణ్ణి హతం చేయండి. వారతణ్ణి కొట్టారు. అతడు మెగిద్దోకు పారిపోయి అక్కడే మరణమయ్యాడు. సేవకులు అతణ్ణి రథము మీద వేసి యెరూషలేముకు తీసుకొని పోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అహజ్యా యూదాను ఏలనారంభించాడు. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలుకు వినపడింది. గనుక ఆమె తన ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణాలు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూస్తున్నది. యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించాడు. ఆమె అతణ్ణి చూచి అన్నది, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వస్తున్నావా? అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి అన్నాడు, నా పక్షమందు ఉన్నవారు ఎవరు? 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచారు. దాన్ని కిందికి పడతోయండి అన్నాడు యెహూ. వారు యెజెబెలును కిందికి పడదోసినందున ఆమె రక్తములో కొంత గోడ మీద గుర్రముల మీద చిందింది. గుర్రముల చేత ఆమెను తొక్కించాడు. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు పుచ్చుకున్న తరువాత అన్నాడు, ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె. గనుక మీరు వెళ్ళి ఆమె శవాన్ని కనుగొని పాతిపెట్టండి. వారు పాతిపెట్టడానికి వెళ్ళారు. అయితే ఆమె కపాలము, పాదములు, అరచేతులు తప్ప మరేమీ కనపడలేదు. అతడన్నాడు, ఇది యెజెబెలు అని ఎవరూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసాన్ని తింటాయి. ఆమె కళేబరము పెంట కుప్పలో భాగమైపోతుంది. ఏలియా ప్రవక్త ద్వారా
యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరింది. ప్రియ శ్రోతలు, గమనించండి. యెహూ అహజ్యాను హతమార్చాడు. ఆ తరువాత యెజెబెలును తుదముట్టించాడు. యెజెబెలు రాజమాత. ఆమె దుర్మార్గురాలు. ఆమె రాజకుటుంబానికి చెందింది. అందగత్తె. సీదోను రాజైన ఎత్బయలు కుమార్తె. ఆ రోజుల్లో ఆమె అంత అందగత్తె ఎవరూ లేరు. అహబు ఆమెను పెళ్లాడినప్పుడు ఆమె అందాన్ని అందరూ పొగిడారు. ఇశ్రాయేలు, యూదా రాజ్యాల నుండి ఎందరో ప్రతినిధులు వచ్చారు. అప్పుడు ఏలియాకు కూడా అంతా బాగానే ఉన్నట్లు కనిపించింది. అయితే ఆ రోజు సైతాను చాలా సంతోషించాడు. పరలోకం ఎంతో దుఃఖించింది. ఆమె చాలా దుర్మార్గురాలు. తెలివితేటలు గల స్త్రీ, ఉపాయశాలిని, దుర్బుద్ధి. ఆమెలో నైతిక విలువలు బొత్తిగా లేవు. ఈ వ్యక్తి చరిత్రలోకి విషాన్ని, విషాదాన్ని తెచ్చిపెట్టింది. ప్రకటన గ్రంథంలో కూడా ఈమె పేరు చెప్పబడింది. యెజెబెలు అనే పేరుకు అర్థం అవివాహిత, పెండ్లి కానిది. అనగా ఆమె వివాహానికి యోగ్యురాలు కాదు. లోపల సైతాను, బయటికి దేవదూత. తన అందంతో, అలంకారాలతో అనేకులను మోసగించింది. అహాబు భార్య అయి ఉండి ఎవరినీ లెక్క చేయక నిరంకుశురాలై బరితెగి బజారున పడ్డది. ఆమెను ఎదిరించి నిలువగలవాడు ఏలియా ఒక్కడే. ఆమె చేసిన నేరాలు కోకొల్లలు, రక్తపుటేరులు పారించింది. దేవుడంటే భయం లేదు, మనుషులెవరికీ భయపడదు. చిట్టచివరికి ఈ స్త్రీ గొప్ప నేరం చేసింది. నాబోతును అన్యాయంగా చంపించి పిత్రార్జితమైన అతని ద్రాక్ష తోటను భర్త వశం చేసింది. ఏదో ఒక రోజున మానవుడు చేసే ప్రతి పనికి జీతం రాకమానదు. దేవుని దీర్ఘశాంతం ముగిసింది. దేవుడు పంపగా ఏలియా వెళ్ళి తీర్పు ప్రకటించాడు. అహాబు హతమయ్యాడు. ప్రవక్త చెప్పినట్లే అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. మనుషులెవరికీ భయపడదు. చిట్టచివరికి ఈ స్త్రీ గొప్ప నేరం చేసింది. నాబోతును అన్యాయంగా చంపించి పిత్రార్జితమైన అతని ద్రాక్ష తోటను భర్త వశం చేసింది. ఏదో ఒక రోజున మానవుడు చేసే ప్రతి పనికి జీతం రాకమానదు. దేవుని దీర్ఘశాంతం ముగిసింది. దేవుడు పంపగా ఏలియా వెళ్ళి తీర్పు ప్రకటించాడు. అహాబు హతమయ్యాడు. ప్రవక్త చెప్పినట్లే అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. ఇప్పుడు యెజెబెలు వంతు వచ్చింది. అహాబు చనిపోయి 18 సంవత్సరాలైంది. తన పట్ల కూడా దేవుని ప్రవచనం నెరవేరబోతోందని ఆమె గ్రహించలేదు. దేవుణ్ణి ధిక్కరించింది. ఆమె యెజ్రెయేలులో ఉంటున్నది. తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనే ధీమాతో ఉన్నది. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపగల నా యేసు రాజా, నీ కృప నాకు చాలునయా, కృపగల నా యేసు రాజా, నీ కృప
గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఎవడు ఏ పంట విత్తుతాడో దానినే కోస్తాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడుతుంది. ప్రియ శ్రోతలు, చరిత్రలో ఈ అధ్యాయం మహాఘోరమైన నగ్న సత్యాన్ని బయలుపరుస్తోంది. యెజెబెలు రాజమాత, అంతఃపురంలో సుఖభోగాలతో తొలదూగుతున్నది. ఇప్పుడు ఆమె ఏమి చేస్తుంది? కంటికి కాటుక పెట్టుకున్నది, పెదవులకు రంగు వేసుకుంది, జడలల్లుకుంది, కిటికీలో గుండా తొంగి చూస్తోంది. యెహూను ఆకర్షించగలను అనుకున్నది. కాని అతని పట్ల ఈమె ఆకర్షణ ఏమీ పనిచేయలేదు. ఈమె మనమడికి 23 సంవత్సరాల వయస్సు. ఇంకా ఈమె కృత్రిమ అలంకారాలు మానలేదు. ఆమె ఇప్పుడు వృద్ధురాలు. అన్నీ ఉడిగిపోయాయి. ఎన్ని అలంకారాలు చేసుకున్నా అది అసహజమే అనిపిస్తుంది. యెహూ పైకి చూచాడు. ఆమె అంటోంది, సమాధానంగా వస్తున్నావా? రా, కలిసి మాట్లాడుకుందాం. ఆమె మాటలను అతడు లెక్క చేయలేదు. ఆమెకు ఎట్టి మర్యాద చూపనవసరం లేదు. దాన్ని కిందికి పడతోయండి అన్నాడు యెహూ. ఆమె ఆ పళాన కింద పడింది. పండిన పుచ్చకాయల ముక్కలు చెక్కలైపోయింది. ఆమె గాథ విషాదాంతం. రాజమాత గతి కుక్కలు పడ్డాయి. అప్పుడు యెహూ పైకి వచ్చాడు. హాయిగా కూర్చొని భోంచేశాడు. ఆమెకు సమాధి చేయిద్దామనుకున్నాడు. అప్పటికే ఆమె శవాన్ని కుక్కలు పీక్కు తిన్నాయి. ఈ సంఘటనకు పరలోకంలో ఎలాంటి స్పందన కలిగిందనుకుంటున్నారు? ఎవ్వరూ నవ్వనూ లేదు, ఏడవనూ లేదు. ప్రకటన 19వ అధ్యాయం 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములు న్యాయములు అయి ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాడు. ప్రియ శ్రోతలారా, మనము విత్తే విత్తనాలు ఎలాంటివో పంట కూడా అలాంటిదే. ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరికి జీతం తాను చేసిన పనికి తగినంత దొరుకుతుంది. ఇప్పుడు మనం 10వ అధ్యాయానికి వస్తున్నాము. 1 నుండి 7వ వచనం వరకు వినండి. షోమ్రోనులో అహాబుకు 70 మంది కుమారులున్నారు. యెహూ తాకీదులు రాయించి అధిపతులకు పెద్దలకు అహాబు పిల్లలను పెంచిన వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అన్నాడు, ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమాని కుమారులలో ఉత్తముడు తగినవాడు అయిన ఒకణ్ణి కోరుకొని అతణ్ణి సింహాసనమెక్కించండి. మీ యజమాని కుటుంబీకుల పక్షాన యుద్ధమాడండి. వారు ఇది విని బహు భయపడ్డారు. వారందరూ కలిసి యెహూకు వర్తమానం పంపారు. మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగిస్తాము. మేము ఎవరినీ రాజుగా చేసుకొనము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయవచ్చు. అప్పుడు యెహూ 2వ తాకీదు రాయించాడు. మీరు నా పక్షమున ఉండి నా మాట వినడానికి ఒప్పుకున్న ఎడల మీ యజమాని కుమారుల తలలను తీసుకొని రేపు ఈ వేళకు యెజ్రెయేలుకు నా వద్దకు రండి. 70 మంది రాజకుమారులు వారిని పెంచిన పట్టణపు పెద్దల వద్ద ఉన్నారు. తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి అతని వద్దకు పంపారు. యెహూ అహాబు కుమారులకు సవాలు విసురుతున్నాడు. కాని ఎవ్వరూ పోరాటానికి సిద్ధంగా లేరు. అయితే పెద్దలు 70 మంది రాకుమారులను చంపారు. వారు యెహూకు భయపడ్డారు. 8 నుండి 11వ వచనం వరకు దూత యెహూకు చెప్పాడు, రాజకుమారుల తలలు వచ్చాయి. యెహూ ఉదయం వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించాడు. ఉదయము యెహూ జనులందరినీ చూచి అన్నాడు, మీరు నిర్దోషులు. మీ యజమానిని కుట్ర చేసి చంపాను. అయితే వీరందరినీ ఎవరు చంపారు? ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరింది. ఈ విధంగా యెహూ అహాబు సంబంధికులందరినీ
అతడు నియమించిన యాజకులను హతం చేశాడు. అప్పుడు యెహూ షోమ్రోను పట్టణానికి వెళ్ళాడు. దారిలో అహజ్యా సహోదరులను కలుసుకున్నాడు. వారు 42 మందిని సజీవులనుగా పట్టుకొని చంపించారు. అహాబు వంశీకులను సంహరించాడు. తానిప్పుడు సమరయ్య సింహాసనమెక్కబోతున్నాడు. ఇప్పుడు యూదా రాజైన అహజ్యా సోదరులను 42 చంపాడు. ఇక తనకు తిరుగులేదు. దారిలో యెహోనాదాబు కనిపించాడు. అతనితో చేతిలో చెయ్యేసి బాస చేయించుకున్నాడు. తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు. యెహోవాను గూర్చి నాకున్న ఆసక్తిని చూడడానికి రమ్మని ఆహ్వానించాడు. అతడు షోమ్రోనుకు వచ్చి అహాబు సంతతిని పూర్తిగా నిర్మూలం చేశాడు. యెహూ జనులందరినీ సమకూర్చి ఆజ్ఞాపించాడు. అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాడు. యెహూ అనే నేను అధికంగా పూజ చేయబోతున్నాను. బయలు ప్రవక్తలందరూ రావాలి, భక్తులు యాజకులందరూ రావాలి. రానివాడెవడో వాణ్ణి బ్రతకనివ్వను. అయితే ఇది యెహూ చేసిన కపటోపాయం. ఈ విధంగా బయలుకు మొక్కేవారిని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. యెహూ ఆజ్ఞ ప్రకారం బయలుకు పండగ దినాన్ని ప్రకటించాడు. బయలుకు మొక్కేవారందరూ వచ్చారు. గుడి జనంతో కిక్కిరిసిపోయింది. బయలుకు మొక్కేవారందరికీ వస్త్రాలు బయటికి తెప్పించాడు. యెహూ యెహోనాదాబు బయలుగుడిలో ప్రవేశించారు. యెహూ అన్నాడు, ఇక్కడ బయలుకు మొక్కేవారు మాత్రమే ఉండాలి. యెహోవా భక్తులలో ఒక్కడూ ఇక్కడ ఉండకూడదు. యెహూ బయలు ప్రవక్తలందరినీ హతమార్చడానికి ఉపాయం పన్నాడు. పండగ దినమని ప్రకటించి బయలు భక్తులందరినీ గుడికి రప్పించి వారిని హతమార్చాడు. 29వ వచనం నుండి 33వ వచనం వరకు వినండి. అయితే యెహూ యరొబాములాగా బేతేలు, దాను అనే స్థలములందు ఉన్న బంగారు దూడలను అనుసరించటం మానలేదు. దేవుడు యెహూతో అన్నాడు, అహాబు కుటుంబీకులకు నీవు చేసినది నా దృష్టికి న్యాయమైనదే. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులవుతారు. అయితే యెహూ యరొబాము చేసిన పాపాన్ని ఏమాత్రమూ విసర్జించలేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో శ్రద్ధాభక్తులతో అనుసరించలేదు. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించాడు. గిలాదు దేశమంతటిలో, మనష్షీయుల దేశమంతా, గిలాదులో, బాషానులో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. తుదకు యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడ్డాడు. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజయ్యాడు. షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలం 28 ఏండ్లు. యెహూ బయలు ప్రవక్తలను చంపాడు కాని యెహోవా ప్రవక్తలకు సహాయము చేసినవాడు కాడు. యెహూ ఏమి చేశాడు? యరొబాము స్థాపించిన దూడ పూజను అనుసరించాడు. తాను బయలు పూజ చేయలేదు, సీదోనీయుల దేవతలను పూజించలేదు గాని దూడ పూజకు ఉపక్రమించాడు. ఇది ఈజిప్టు నుండి వచ్చిన పూజా విధానం. యెహూ యెహోవా వైపు మరలలేదు. అయితే దేవుడు అతణ్ణి తాత్కాలికంగా 4 తరాల వరకు ఆశీర్వదించాడు. ఉత్తర రాజ్యం చెరగొనిపోబడడానికి సిద్ధంగా ఉంది. జాతికి క్షీణదశ ప్రాప్తించింది. అష్షూరు దేశం ఇశ్రాయేలును చెరగొనిపోతుంది. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెహూ ఎలాంటివాడు? యెహూ యెహోవాను పూర్ణ మనస్సుతో సేవించినవాడు కాడు. అందుకే దేవుడు అతని వంశరేఖను 4 తరాల వరకు మాత్రమే పొడిగించాడు. దేవుడు చెప్పింది చేశాడు, కాని దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించలేదు. దేవునికి విధేయుడైనా స్వార్థబుద్ధితో పనిచేశాడు కాని దేవుని మహిమ కోసం మట్టుకు కాదు. చివరికి మిగిలిందేమిటి? యెషయా 1వ అధ్యాయం 4వ వచనం దీనికి జవాబు చెబుతోంది. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ
సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆహాబును అతని సంతతిని యెజబేలును అంతం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరు? ఆహాబును అతని సంతతిని యెజబేలును అంతం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరు? 1 యెహూదా, 2 యెహూ, 3 యెహోయాజు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ రాజుల గ్రంథము 9, 10 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో యెహోషాపాతు కుమారుడైన యెహూ రాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత అతడు యెజబేలుకు ఆహాబుకు జరిగించిన చర్యను గూర్చి విన్నాం. దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన రీతిగా భూభాగంలో కుక్కలు యెజబేలును తినేస్తాయి. నాబోతు రక్తము వాని కుమారుల రక్తములకు ప్రతిగా ఇది జరిగింది. దేవుని విషయంలో యెహూ గొప్ప కార్యాలు చేశాడు, కానీ బేతేలు దానులలో యెరోబాము చేయించిన బంగారు దూడలను అనుసరించడం మాత్రం మానలేదు. దేవుని విషయంలో ఒక గొప్ప కార్యం జరిగించి మరొక చెడు కార్యం చేస్తే దేవుడు దానిని అంగీకరించాడు. మునుపు చేసిన మంచి కార్యానికి కూడా విలువ ఉండదు. యెహూ ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో అనుసరించలేదు, దాని పట్ల శ్రద్ధాభక్తులు నిలపలేదు అని గ్రంథం తేట తెల్లం చేస్తుంది. ఈ సంగతులు మనం జాగ్రత్తగా పరిశీలించి మనలను మనము సరిదిద్దుకోవాలి. గలతీ పత్రికలో చెప్పబడినట్లుగా మనుషుడు ఏమి విత్తునో అదే కోయాలి గనుక క్రైస్తవులు తమ క్రియల విషయంలో దేవుని చిత్తాన్ని ఎరిగి తమ కార్యములు జరిగించాలి. ఆస్తుల కోసం నిరపరాధులకు అన్యాయం చేసినప్పుడు అన్యాయానికి తగిన శిక్షా ఫలము ఎవరైనా పొందక తప్పదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తారు. ఈ హెచ్చరికలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించలాగిన ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.